नमस्ते, वेलकम टू टुडेस फोकस। డాన్ को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन भी है అంటూ డాన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పలికిన ఈ డైలాగ్ కు అప్పట్లో థియేటర్లలో ఈలలు మోగాయి. అప్పట్నుంచే సమాజ అబ్బుర ఆసక్తితో పాటు డాన్లను పట్టుకోవడం అంతటి అసాధ్యమైన విషయమా అనే సందేహాలు మొదలయ్యాయి. అదే డైలాగ్ ను నిజం చేస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పై ఆ పరేషాన్ డి. ఇదే టుడేస్ ఫోకస్. అండర్ వరల్డ్ కింగ్, ముంబైని గడగడలాడించిన డాన్ దావూద్ ఇబ్రహీం. అంతటి మాఫియా డాన్ దావూద్ కథ ముగిసినట్లేనా? ఇప్పటికే 100 కోట్లు ఖర్చు చేసిన భారత ఇంటెలిజెన్స్ తో పాటు అంతర్జాతీయ భద్రతా సంస్థలు ఆశలు వదులుకోవాల్సిందేనా? దావూద్ నిజంగానే గ్యాంగ్రీన్ వ్యాధితో బాధపడుతున్నాడా? భారత్ కు దొరకకుండానే పోతాడా? మాఫియా వ్యాపారం ఒక చీకటి రాజ్యం. డాన్లు నడిపే డేంజరస్ దందా. ప్రపంచంలోని నిషిద్ధ వస్తువులన్నింటినీ నిత్యావసరాల్లో విక్రయించే చీకటి విపణి మాఫియా. ఇందులో చట్టం గిట్టం జాంతానై. ఇక్కడ వ్యవహారాలన్నీ కరెన్సీ కట్టలతో సామరస్యంగా సెటిల్ అయిపోతాయి. కాదు కూడదని ఎవరైనా ఎదురు తిరిగితే తూటాలు మాట్లాడతాయి. నడి వీధుల్లో నెత్తుటేర్లు ప్రవహిస్తాయి. మాఫియా డాన్ అనగానే ప్రపంచం మొత్తం ఠక్కున చెప్పే పేరు దావూద్ ఇబ్రహీం. మాఫియా అంటే దావూద్, దావూద్ అంటేనే మాఫియా అనేంతలా చీకటి రాజ్యాన్ని పాలించాడు. దావూద్ ఇబ్రహీం పూర్తి పేరు షేక్ దావూద్ ఇబ్రహీం కస్కర్. ముంబై మాఫియాను కొంతకాలం ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు. దావూద్ గ్యాంగ్ డి కంపెనీగా పేరు మోసింది. ముంబైలో ఉన్నంతకాలం సినీ ప్రముఖులతో రాసుకు పూసుకు తిరుగుతూ సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడని కూడా బాలీవుడ్ లో చెప్పుకుంటారు. 1993లో ముంబై పేలుళ్ల తరువాత భద్రతా దళాల వేట మొదలు పెట్టడంతో ఈ డాన్ పలాయన మంత్రం చిత్తగించాడు. ముంబై నుంచి మకాం ఎత్తేసి విదేశాలకు పారిపోయాడు. కొన్నాళ్లు దుబాయ్లో తలదాచుకున్నాడని, తరువాత పాకిస్తాన్లోని కరాచీలో నివాసం ఏర్పరచుకున్నాడని, పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అతడికి సహకరిస్తోందని వార్తలు వచ్చాయి. దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని, అతడి అప్పగింత కోసం పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారత హోంశాఖ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దావూద్ తమ దేశంలో లేనే లేడంటూ బుకాయించింది. గత ఏడాది దావూద్ కి 60 ఏళ్లు నిండాయి. దావూద్ ఆరోగ్యం దిగజారి గ్యాంగరీన్ తో బాధపడుతూ మరణశయ్యపైకి చేరుకున్నాడని కథనాలు వచ్చాయి. అయితే ప్రభుత్వ వర్గాలేవి వాటిని ధృవీకరించలేదు. మన ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు ఇంటర్పోల్ వంటి అంతర్జాతీయ భద్రతా సంస్థలు కూడా దావూద్ ఇబ్రహీం కోసం గాలింపు సాగిస్తున్నా ఇంతవరకు ఎవరూ స్పష్టంగా అతడి జాడ కనుక్కున్న దాఖలాలు లేవు. దావూద్ ఇబ్రహీం చావు బతుకుల్లో ఉన్నాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్ తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, చికిత్స చేస్తున్న వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరి దశలో ఉన్నట్లు చెప్పారని ఓ మీడియా సంస్థ తెలిపింది. అయితే వీటిని ధృవీకరించని ప్రభుత్వ వర్గాలు దావూద్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టి భారత్ కు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు అవసరమైన అంతర్జాతీయ భద్రతా బలగాల సహకారం కూడా తీసుకుంటామని కేంద్ర హోంశాఖ తెలిపింది.
ఐఎస్ఐ రక్షణ కింద ఉన్న దావూద్ను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎటు నుంచి తరలించే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ దావూద్ పాక్లో చనిపోతే అతనిని రప్పించేందుకు భారత్ చేస్తున్న కృషి వృధా అయినట్లే. డి ఫర్ డాన్, డి ఫర్ దందా, డి ఫర్ దావూద్. అంతలా మాఫియా సామ్రాజ్యాన్ని ఏలాడు దావూద్. అసలు ఓ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఉగ్రవాదిగా ఎలా మారాడు? చీకటి రాజ్యానికి రారాజుగా ఎలా ఎదిగాడు? నేరాలే ప్రవృత్తిగా, అక్రమార్జనే ధ్యేయంగా దావూద్ వేసిన ఒక్కో అడుగు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఆధునిక మాఫియా కార్యకలాపాలకు మూలాలు ఇటలీలో ఉన్నాయి. సిసిలీ కేంద్రంగా తలెత్తిన మాఫియా గ్యాంగులు దశాబ్దాల పాటు ఇష్టారాజ్యం చెలాయించాయి. తరువాత ఈ మాఫియా ముఠాలు ఆర్థిక శక్తిగా ఎదిగిన అమెరికాలోనూ పాతుకుపోయాయి. అక్కడి నుంచి క్రమంగా ఇతర దేశాలకు విస్తరించాయి. ఇక మన దేశంలో ముంబై కేంద్రంగా మాఫియా గ్యాంగులు అవతరించాయి. ఇతర దేశాల్లోని మాఫియా గ్యాంగులతో సంబంధ బాంధవ్యాలు నెరుపుతూ చీకటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి. ఇక్కడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మాఫియా డాన్లు విదేశాల్లో స్థావరాలు ఏర్పరచుకొని ఇక్కడ ఉంటున్న తమ మనుషుల ద్వారా దందాలు నడిపించుకుంటున్నారు. 1955 డిసెంబర్ 4న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ముంకా గ్రామంలో దావూద్ ఇబ్రహీం పుట్టాడు. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్లో పాల్గొనడంతో దావూద్ నేర చరిత్ర మొదలైంది. అప్పట్లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ హాజీ మస్తాన్ తరపున దావూద్ ఆ గ్యాంగ్ వార్లో పాల్గొన్నాడు. హజీ మస్తాన్ గ్యాంగులో కొనసాగుతుండగానే 1980ల ప్రారంభంలో ఓ దోపిడీ కేసులో మొదటిసారిగా దావూద్ అరెస్ట్ అయ్యాడు. విడుదలయ్యాక నేరాలనే వృత్తిగా చేసుకుని డాన్ గా ఎదిగాడు. హజీ మస్తాన్ గ్యాంగ్, పఠాన్ గ్యాంగుల నడుమ గ్యాంగ్ వార్ల తరువాత దావూద్ మరింత ప్రమాదకరంగా మారాడు. హజీ గ్యాంగ్ లో కొనసాగుతున్న తన సోదరుడు సబీర్ ను సుర్వే గ్యాంగ్ సహాయంతో పఠాన్ గ్యాంగ్ హత్య చేయడంతో దావూద్ ప్రతీకార దాడులకు తెగబడి సుర్వే గ్యాంగ్, పఠాన్ గ్యాంగులను దాదాపు తుడిచిపెట్టేశాడు. హజీ మస్తాన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో దావూద్ గ్యాంగ్ పగ్గాలను చేపట్టాడు. కొద్ది కాలంలోనే ముంబై అండర్ వరల్డ్ లో హజీ మస్తాన్ ను మించిన డాన్ గా ఎదిగాడు. ముంబైలో పాత నౌకల్ని ధ్వంసం చేసే పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. కొంతకాలం దుబాయ్ ని కేంద్రంగా చేసుకుని ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ రవాణా, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు సాగిస్తూ ఆర్థికంగా బలపడ్డాడు. ఆర్థిక బలం పుంజుకున్నాక బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడు. బాలీవుడ్ వివాదాల సెంటిమెంట్లలోనూ తలదూర్చేవాడు. క్రికెట్ బెట్టింగులను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్, వెస్టిండీస్ జట్లలోని కొందరు క్రికెటర్లను మేనేజ్ చేసేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ కు ఆర్థిక సహాయం చేస్తున్న కాలంలోనే దావూద్ అప్పటి హీరోయిన్ మందాకినితో ప్రేమ వ్యవహారం నడిపాడు. తరువాత అనితా ఆయుబ్ తో ఎఫ్ఐఆర్ నడిపాడు. ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని, వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడని కూడా కథనాలు వచ్చాయి. దావూద్ మెహజబీన్ అలియాస్ జుబీనా జరీన్ ను పెళ్లాడాడు. ఎవరికి భయపడిని దావూద్ భార్య వద్ద మాత్రం భయపడతాడని చెబుతారు. దావూద్ జుబీన్లకు 4 కూతుళ్లు, 1 కొడుకు సంతానం. పాక్ క్రికెటర్ జావేద్ మియాందార్ కొడుకు జునైద్ తో పెద్ద కూతురు పెళ్లి జరిపించడంలో
జుబిందే కీలక పాత్ర అని చెబుతారు. ఒక్కగానొక్క కొడుకు మొయిన్ లండన్లోని ఒక వ్యాపారి కూతురు సానియాను పెళ్లాడాడు. ఖురాన్ను కంఠోపాఠం చేసిన మొయిన్ దందాకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అందుకే దావూద్ వారసుడిగా అతడి తమ్ముడు అనీస్ ఢీ కంపెనీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాఫియా డాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. అంతే, తొండ ముదిరి ఊసర వెళ్లిగా మారినట్లు డాన్ కాస్త టెర్రరిస్ట్ గా మారాడు. 1993 ముంబై మారణకాండకు కారకుడయ్యాడు. ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చుక్కలు చూపించాడు. దావూద్ ఇబ్రహీం భారత్ కు మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ముంబైలో 1993లో జరిగిన పేలుళ్లకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా పేలుళ్ల కుట్రలో కీలక పాత్ర పోషించినందుకు దావూద్ పై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2008లో జరిగిన ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద చర్యల్లో దావూద్ పాత్ర ఉన్నట్లు భారత్, రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి. మొదట్లో మిగిలిన డాన్ల మాదిరిగానే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ రవాణా, అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, హవాలా లావాదేవీల వంటి కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. ఆ తరువాత క్రమంగా ఉగ్రవాదులతోనూ చేతులు కలిపాడు. డాన్ ముదిరి టెర్రరిస్టుగా మారాడు. అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు తేల్చాయి. చివరకు 2003లో దావూద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ప్రకటించాయి. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో దావూద్ పై, అతడి అనుచరులపై పలు ఆంక్షలు విధించడమే కాకుండా ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతడి ఆస్తులను స్తంభించేలా చర్యలు తీసుకున్నారు. అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని చర్యలు ప్రారంభించినా ఢీ కంపెనీ యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే వస్తోంది. పలు దేశాల్లో యథేచ్ఛగా తన ఆస్తులను పోగేసుకుంటూనే ఉంది. గతేడాది ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అంచనా ప్రకారం దావూద్ ఆస్తుల నికర విలువ $670 కోట్ల పైమాటే. ఆసియా, యూరప్, ఆఫ్రికాలలోని 10 దేశాల్లో ఢీ కంపెనీకి ఆస్తులు ఉన్నాయని, వీటిలో అత్యధికంగా బ్రిటన్లోనే $45 కోట్ల ఆస్తులు ఉన్నాయని అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థలు చెబుతున్నాయి. ముంబై నుంచి పరారైన తరువాత పలు చోట్ల సురక్షిత స్థావరం కోసం ప్రయత్నాలు సాగించిన దావూద్ చివరకు పాక్ ఇంటెలిజెన్స్ అండదండలతో కరాచీ చేరుకొని అక్కడ సురక్షిత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడని
అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. పాక్ ప్రభుత్వం ఈ కథనాలను ఎంతగా ఖండిస్తున్నా అతడికి పాక్ ప్రభుత్వం తరపున అందుతున్న అన్ని రకాల సహాయ సహకారాల కారణంగానే అతడు అంతర్జాతీయ భద్రతా సంస్థలకు చిక్కకుండా తప్పించుకోగలుగుతున్నాడనేది దాదాపు బహిరంగ రహస్యం. కరాచీలో సంపన్నులు నివసించే క్లిఫ్టన్ ఎన్క్లేవ్ లో 36,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో శత్రు దుర్భేద్యమైన కోటలాంటి ఇల్లు నిర్మించుకొని అక్కడి నుంచి దందా సాగిస్తున్నాడని సమాచారం. దావూద్ పాక్ లోనే ఉన్నాడని ఇండియన్ ఇంటెలిజెన్స్ సంస్థలు పూర్తి సాక్ష్యాధారాలను సేకరించాయి. 20 ఏళ్లుగా దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నాడని అడ్రస్ తో సహా పాక్ ప్రభుత్వానికి సమర్పించినా కూడా ఫలితం దక్కలేదు. ఎన్ని సాక్ష్యాలు చూపించినా దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్తాన్ వాదిస్తూనే ఉంది. మాఫియా ఉగ్రముఖలకు పాక్ సహకారం అందిస్తోందని పలు అంతర్జాతీయ నిఘా సంస్థలు చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే కాదు, శాంతి భద్రతలకు కూడా పెను సవాలుగా నిలుస్తున్న అదో జగత్తు మాఫియా. దీన్ని సమూలంగా పెకలించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలయ్యే పరిస్థితి లేకపోలేదు. ఇక భవిష్యత్ తరాలు ఇలాంటి డాన్లనే ఆదర్శంగా తీసుకుంటే యావత్ సమాజమే అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంది. ఉగ్రవాదులతో చేతులు కలిపిన మాఫియా డాన్ పలు విధ్వంసాలకు కుట్ర పన్నాడు. అక్రమ ధనార్జనే ధ్యేయంగా ఉన్మాద ఉగ్ర సంస్థలకు చేయూత అందించాడు. ముంబైలో చీకటి రాజ్యానికి రారాజుగా ఎదిగిన దావూద్ సహకారంతోనే ముంబై పేలుళ్లు జరిగాయి. దావూద్ కు ఛోటా రాజన్ కుడి భుజంగా ఉండేవాడు. 93లో ముంబై పేలుళ్ల సంఘటన తరువాత దావూద్ కు దూరమయ్యాడు. దీంతో దావూద్ మనుషులు అతడిపై బ్యాంకాక్ లో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఛోటా రాజన్ గతేడాది బాలిలో ఇండోనేషియన్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రపంచంలో ఉగ్రవాద కార్యకలాపాలు పేట్రేగిపోతున్నాయి. ఐసిస్ పలు దేశాల్లో విధ్వంసాలకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. బాంబు పేలుళ్ల ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అలాంటి ఉగ్రవాద సంస్థల కీలక నేతలకు పాక్ అడ్డాగా మారింది. మాఫియా డాన్ కు ఐసిస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో పాక్ లో ఐసిస్ రక్షణలో దావూద్ సురక్షిత ప్రాంతంలో ఉన్నాడని సమాచారం. విషయంలో పాక్ వైఖరి స్పష్టంగా బయటపడింది. ఒసామా బిన్ లాడెన్ పాక్ లోనే తలదాచుకోగా అమెరికా భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇక దీనిపై ఇటీవలే బిన్ లాడెన్ కొడుకు హంజా లాడెన్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని ఆడియో టేపును విడుదల చేశాడు. లాడెన్ కొడుకు హంజా నేతృత్వంలో అల్ ఖైదాను మళ్లీ ఒక్కటి చేయాలని ఆ ఉగ్రవాద సంస్థ సీనియర్ నేతలు పాక్ లో ఉండే ప్రయత్నిస్తున్నారని నిఘా వ్యవస్థలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా దావూద్ అనారోగ్యంగా ఉన్నాడని, గ్యాంగ్రీన్ వ్యాధి సోకి కాళ్లకు పూర్తిగా వ్యాపించడంతో కాళ్లు 2 తీసేయాల్సిన పరిస్థితి నెలకొందని వార్తలు వెల్లువెత్తాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య కరాచీలోని లియాఖత్ అలీఖాన్ సైనిక ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని సమాచారం. దావూద్ మరణ వార్తను అతడి భార్య మొహజబీన్, కుడి భుజం చోటా షకీల్ ఖండించారు. అతడు ఫిట్ గానే ఉన్నట్లు వారు చెబుతున్నారు.
పట్టుకొని భారత్కు తీసుకువస్తామని కేంద్రం చెబుతోంది. దీంతో దావూద్ పరిస్థితిపై కొంత గందరగోళం నెలకొంది. దావూద్ అనధికారంగా మాఫియా నుంచి రిటైర్ అయ్యారని వార్తలు వెలువడినా పాక్ నుంచి దందా కొనసాగుతుందని డి గ్యాంగ్ ఆగడాలను చూస్తే తెలుస్తోంది. దావూద్ అనారోగ్య మరణ వార్తల నేపథ్యంలో అతడు భారత్కు దొరుకుతాడా లేక దొరకకుండానే చనిపోతాడా అన్నది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. మాఫియా చీకటి రాజ్యంలో తిరుగులేని డాన్ గా వెలుగొందిన దావూద్ ను చావుకు చేరువయ్యేదాకా అంతర్జాతీయ భద్రతా సంస్థలు పట్టుకోలేకపోయాయి. అనారోగ్యంతో అనంతలోకాలకు వెళ్లకముందే మాఫియా డాన్ ను పట్టుకొని భారత్ కు తీసుకువస్తారో లేదో చూడాలి. ఇది వాచ్ టుడేస్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.